హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో. నేనైతే ఈరోజు నా ఫ్రెండ్ గృహప్రవేశము బెంగళూరులో. సో నేనైతే వెళ్తా ఉన్నాను. బెంగళూరులో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఎంతసేపు క్యాబ్ బుక్ చేసుకున్నా రాలేదు. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే బుకింగ్కి అయిపోయింది. సో బెంగళూరులో మనం ఎక్కడికి వెళ్ళినా లేక్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. చాలా గ్రీనరీగా ఉంటుంది బెంగళూరు. చాలా ఎక్స్పెన్సివ్ సిటీ. సో మనం ఎక్కడికి పోయినా కూడా చాలా గ్రీనిష్గా చాలా బాగుంటుంది. బట్ సమ్మర్లో మాత్రము వాటర్ ప్రాబ్లము, చాలా వేడి ఎక్కువగా ఉంది ఇక్కడ కూడా. సో ఎంట్రన్స్ లోనే ఫ్లవర్స్ తో చాలా బాగా డెకరేటివ్ గా చేశారు. సో డెకరేషన్ కే వాళ్ళు నైట్ నుండి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా చేస్తారు. ఇక్కడ పూజ అనేది కొంచెము వాళ్ళు డిఫరెంట్ గా చేస్తారు. 2 days గృహప్రవేశానికి టైం తీసుకుంటారు. బట్ చాలా బాగా డెకరేషన్ చేస్తారు. సో మేము వెళ్ళేసరికి అందరూ వెళ్ళిపోయారు. నేనైతే పిల్లలు స్కూల్కి పోయినారు కాబట్టి పిక్ చేసుకుని వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోయింది. సో నేనైతే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. చాలా వరకు అయితే తీయలేదు. కానీ హౌస్ మాత్రం చాలా బాగుంది. చాలా లొకేషన్స్కైనా చాలా బాగుంది. ఇల్లు పీస్ఫుల్గా ఉంది. ఆ ఏరియా మాత్రము నాకు చాలా బాగా నచ్చింది. ఇది వాస్తు హోమము. ఇలాంటివి రంగోలీ చాలా వరకు వేస్తారు. సత్యనారాయణ వ్రతము బెంగళూరులో అయితే ఇలా చేస్తారు. మన తెలంగాణలో కొంచెం డిఫరెంట్గా చేస్తారు. సో లాస్ట్లో అయితే మా ఫ్రెండ్ వాయినం ఇచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. లాస్ట్లో అయితే ఇక్కడ ఫుడ్ మాత్రమే చాలా బాగా పెడతారు. పెసరు పప్పు అండ్ క్యారెట్, దోసకాయ అదంతా మిక్స్ చేసి పెడతారు. అది కర్ణాటక సాంప్రదాయము. సో పూరి, స్వీట్స్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ అరటాకులో భోజనం పెడతారు. మన మ్యారేజెస్కి పోయినా కూడా అయితే నాకు చాలా బాగా ఇష్టము. ఎంతసేపు అయినా కూర్చొని తినొచ్చు, అట్లా ముచ్చట్లు పెడతా ఉంటా. సో లాస్ట్లో అయితే స్వీట్స్, ఐస్ క్రీమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.